గాయ్స్, వెల్కమ్ టు టెకీ ఫుడ్ టేల్స్. ఈరోజు మన వ్లాగ్ ఏంటో అర్థమైపోయే ఉంటుంది. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి గుడి. హైదరాబాద్లో చాలా టెంపుల్స్కి చాలా ప్రాముఖ్యత ఉంది. అందులో జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టాప్ మోస్ట్ అనమాట. మనం మెట్రోలో కూడా చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు టెంపుల్కి, ఎందుకంటే స్టేషన్ కూడా పెద్దమ్మ తల్లి గుడి దగ్గరే. అండ్ మన లోపలికి ఎంట్రన్స్లోకి వచ్చేసిన తర్వాత మనకు అక్కడికి ఇలా బయటికి వస్తే బయటికి వెళ్ళే దారే ఉంటుంది. బట్ ఇక్కడే మనం చెప్పులు అవి కూడా పెట్టుకోవాలి. ఇక్కడ చెప్పులు పెట్టేస్తే నెక్స్ట్ మనకు కావాల్సిన పూలు అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. చూడండి మొత్తం షాప్స్ అన్నీ ఎంత పొడుగ్గా ఉన్నాయో. ఇక్కడ మనం కొబ్బరికాయ బయటే కొట్టి వెళ్ళాలి. కొబ్బరికాయ కొట్టడానికి కూడా సపరేట్గా ఒక చిన్న గుడిలా ఉంటుంది. ఇక్కడ మనం కొబ్బరికాయ కొట్టేసి అప్పుడు చెక్కల్ని లోపలికి తీసుకెళ్ళాలి. ఇక్కడ ఎగ్జిట్ గేట్ దగ్గర చాలా ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఏ కార్ అయినా బైక్ అయినా ఏ కొత్తదైనా సరే అందరూ ఇక్కడికే తీసుకొచ్చి పూజలు చేయించుకుంటారు. ఇప్పుడు మనం గుళ్ళోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందే ఇక్కడ చూడండి, ఇటువైపు వినాయక స్వామి, ఇటువైపు పెద్దమ్మ తల్లి ఉంటారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్తే గజస్తంభం అవి అన్నీ ఉంటాయి. ఇక్కడ నుండి మొత్తం మీరు గుడి అంతా చూడొచ్చు. ఇప్పుడు నేను దండం పెట్టేసుకుని గుడి చుట్టూ తిరుగుతున్నాను అనమాట. మీ గుడి చుట్టూ తిరిగేటప్పుడు కూడా మీకు అన్నీ క్లియర్గా చూపిస్తాను. చూడండి, ఇక్కడ శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయం అని ఉంది కదా. దర్శనానికి మార్గం ఎలా ఉంటుంది అంటే ఫ్రంట్ నుంచి కాకుండా ఇలా చుట్టూ తిరిగి ఆ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాలి. ఇప్పుడంటే ఈ వీకెండ్లో జనం తక్కువే ఉన్నారు. బట్ నార్మల్గా అయితే ఏదైనా పూజలు జరిగినా, మెయిన్గా దేవీ నవరాత్రులకి, ఉగాదికి అయితే అసలు గుడి అసలు కొంచెం కూడా ఖాళీ ఉండదు. చూడండి, నవశక్తి దేవతల కళ్యాణ మండపం ఉంటుంది. ఇక్కడ 9 మందిని మనం దర్శించుకోవచ్చు. మెయిన్గా పెద్దమ్మ తల్లి గుళ్ళో 5 బ్రహ్మోత్సవాలు చాలా బాగా జరుగుతాయి. బోనాలు, దసరా నవరాత్రులు, శరన్నవరాత్రులు అవన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా జనాలు అయితే కిటకిటలు ఆడిపోతారు. ఇంకా ఈ ఆలయం దివంగత మాజీ మంత్రి పి జగన్నాథరెడ్డిచే పునర్నిర్మాణం జరిగింది. ఆయన స్టాచ్యూని మనం ఎంట్రన్స్లో చూడొచ్చు. అలానే గుడి దగ్గర కూడా పక్కన ఉంటుంది ప్రసాదాలు ఇచ్చే చోట, అక్కడ కూడా మనం చూడొచ్చు. రియల్గా ఉన్నారేమో అనిపిస్తుంది ఆ స్టాచ్యూ చూసి. ఇప్పుడైతే నేను గుళ్ళోకి వెళ్ళిపోతున్నాను. ఇంకా పెద్దమ్మ తల్లి దర్శనం చేసుకున్న తర్వాత ఎవరు కూడా చాలాసేపు మాట్లాడరు. ఆ తల్లి రూపం చూస్తూ అందరూ అలానే ఉండిపోతారు. అక్కడ బేసిక్గా ఫొటోస్ అవి తీసుకొనివ్వరు అమ్మవారిని. నేను ముందు దర్శనం చేసేసుకుని మరలా వెనక నుండి వచ్చి ఫోటో తీసాను అనమాట. అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ గుడికి వచ్చే వాళ్ళందరికీ ఒక పెద్ద నమ్మకం ఉంటుంది. 1 రూపీ కాయిన్ కానీ 2 రూపీస్ కాయిన్ కానీ గజస్తంభం దగ్గర ఒక ప్లేస్ ఉంటుందన్నమాట. అక్కడ నిలబడితే మనసులో కోరికని చెప్పుకొని ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్మకం ఉంటుంది. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ నిలబెడతారు. నేను, మా రూప, కీర్తన, పవన్ మేమందరం వెళ్ళాం. సో మేమందరం కూడా నిలబెట్టామన్నమాట. చూడండి, ఇక్కడే అమ్మవారికి బోనాలు సమర్పిస్తారనమాట. ఇక్కడ కూడా అమ్మవారిని దర్శనం చేసుకున్నాను. ఏ అకేషన్కి అయినా సరే, లేకపోతే వీకెండ్లో అయినా, నేను ఏ టైంలో అయినా సరే పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తాను బాగా. ఎందుకంటే నాకు ఆ తల్లి అంటే అంత నమ్మకం. ఇక్కడ కుంకుమ అయ్యి కూడా బొట్టు పెట్టుకోవడానికి అయ్యి ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను ప్రసాదాలు తీసుకోవడానికి వెళ్ళాను. ఇక్కడ టోకెన్స్ మాత్రమే తీసుకోవాలి. ప్రసాదాలు అనేది బయట ఇస్తారు. ఆ వే కూడా మీకు చూపిస్తాను. ఈ వే నుంచి ఇలా బయటికి వెళ్తే ప్రసాదం ఎంత అవన్నీ క్లియర్గా ఉంటాయి. అలానే ఇక్కడ మేము పులిహార, లడ్డు తీసుకున్నాం. ఫుల్గా తినేసిన తర్వాత ఇక్కడ మీకు బయటకు వచ్చిన తర్వాత కూడా కొన్ని గుళ్ళు ఉంటాయి. నాగదేవత గుడి చాలా బాగుంటుంది. కానీ మేము అప్పటికి వెళ్ళేటప్పుడు క్లోజ్ చేసి ఉంది. బట్ అక్కడ కూడా వెళ్ళొచ్చు, దర్శనం చేసుకోవడానికి చాలా బాగుంటుంది. మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాం కదా, సో అందుకు చాలా ప్రశాంతంగా ఉంది. అలానే అక్కడ చుట్టూ చెట్లు, ఖాళీ స్థలం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ పండుగల్లో అవి మొక్కులు వేయాలనుకున్న వాళ్ళు వేటల్ని, కోళ్ళని అవి తీసుకొచ్చి ఇక్కడే అమ్మవారికి మొక్కు సమర్పించి ఇక్కడే వండుకుని తినడానికి కూడా ప్లేస్ ఉంటుంది. మీరు హైదరాబాద్లో ఉన్నా, లేకపోతే మీరు హైదరాబాద్ విజిట్ చేయడానికి వచ్చినా ఖచ్చితంగా పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.